యాజ్ పర్ ద డిఎన్ఏ రిపోర్ట్ అసలు ఈ స్కెలిటన్ వరుణ్దే కాదు. దృశ్యం 3 ట్రైలర్ వచ్చింది భయ్య, మోహన్ లాల్ గారిది. మొన్న అయితే మలయాళం వచ్చింది, ఇప్పుడు తెలుగులో కూడా వచ్చింది. ఇది రీమిక్స్ చేయరంట, తెలుగులో కూడా రిలీజ్ చేస్తారంట 21st మైనా. చూద్దాం ఈసారి రాంబాబు దొరికారో దొరక, అదే నాకు తెలియాలి. ఫస్ట్ అయితే ట్రైలర్ చూసిన తర్వాత మాట్లాడేసుకుందాం. ఓకే, 3, 2, 1 స్టార్ట్. మీరందరూ ఒక రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. ఏంటది? పోలీసులకి ఈ సొసైటీలో ఉంటున్న చాలా మంది జనాలకి ఈ కేసు పరిస్థితి ఏంటో బాగా తెలుసు. నా చిన్నప్పటి నుంచి జరుగుతా ఉంది ఈ కేసు. ఈయన నిజంగానే తెలివైనోడు. పోలీసులు ఈ విషయంలో జారుకున్నది ఊరికేం కాదు. మరి దేనికి? ఆ రోజు మీరే కదా అన్నారు, సమస్యలన్నీ తీరాయి, ఇక భయపడాల్సిన పని లేదని. పోలీస్ వాళ్ళు ఏం చేస్తారో ముందుగానే ఊహించి ప్లాన్ వేసుకునేవాడు కదా. అయితే పోలీసులు కూడా ఆయనకి ఫ్యాన్సే కదా. ఇకపోతే ఆ జార్జ్ గారు చాలా తెలివైన లిటిగెంట్. ఈ యాసిడ్ గురించి వాళ్ళకి ఎందుకు చెప్పనంటున్నారు? వాళ్ళని రక్షించడం కోసమైనా నేను చేస్తున్న పనులు తలుచుకున్నప్పుడల్లా వాళ్ళ నాన్న ఒక క్రిమినల్ అని వాళ్ళకి కనిపించిందంటే. ఏ వాళ్ళు అలాగేం అనుకోరు. ఇప్పుడు నేనే అలా ఆలోచించడం మొదలు పెట్టాను. అది ఇప్పటికీ ముఖ్యమైన కేసే సార్. మీడియా వాళ్ళు ప్రాణాన్ని పణంగా పెట్టి ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల బయటపడ్డ కేసులు ఎన్నో ఉన్నాయి కదా సార్. అతను ఎవరో ఏంటో మీరు చెప్పగలరా? I want his full file on my desk as soon as possible. ఇంకెప్పుడు అలా ఆలోచించకండి, ఇప్పుడు అంతా అయిపోయిందిగా. అయిపోయిందా? 21st May 2026. ట్రయల్ అయితే బాగా అనిపించింది, కానీ ఈసారి ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ పెట్టేశారు. అసలు ఒకటి స్కెలిటన్ అంతా అప్ చెప్పేసిన తర్వాత అసలు ఈసారి ఏం చేస్తారు అలా చూద్దాం ఏమవుతుంది, ఈసారి ఎక్కడి నుంచి ఎలా తీసుకెళ్తారు అన్నది దాని మీద. ఈసారి క్లైమాక్స్ లో పెట్టిన ట్విస్ట్ చాలా బాగుంటుందంట. మోహన్ లాల్ గారు బాగా చెప్పారు మొన్న రిలీజ్ ఈవెంట్ లోనే. చూద్దాం ఏమవుతుందో. ఇంకా 2 weeks ఉంది కదా, చూసి మాట్లాడుకుందాం ఏమవుతుందో. ఇది కనుక హిట్ అయితే పార్ట్ 4, పార్ట్ 5 కూడా వస్తుందంట. చూద్దాం. ఓకే, ఎలాంటి అప్డేట్ కావాలంటే వెంటనే మా సినిమా కబుర్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కంగమని కొట్టండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ.